సో ఇది గాలి పరిస్థితి అయితే సౌండ్స్ వినిపిస్తున్నాయి ఆ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ నుంచి. అది కింద చెట్లు చూడండి ఎలా ఊగుతున్నాయి. జనరల్గా ఆయన డ్రాప్ చేస్తారు అప్పుడప్పుడు. ఈరోజు మరి ఏమన్నా పని ఉందేమో. అసలు భయం లేదు. ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ స్క్రోల్ చేసినప్పుడే చూశాను. నేను చెప్పాను కదా నేను షుగర్ కి చాలా దూరం అని. హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా థర్స్డే ఈవినింగ్ టు నైట్ రొటీన్ బ్లాగ్ అయితే చూస్తారు. యమ్మీ రెసిపీస్ కూడా ఉన్నాయి. సో వీడియో ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి. అండ్ నేను మీకు ముందు చెప్పినట్టే ఇది ముందు వీడియోకి కంటిన్యూషన్ వీడియో. పాపను అలా డ్రాప్ చేసి వచ్చి ఇల్లంతా సర్దుకుంటూ ఉంటే వెదర్ సడన్గా ఇలా మారిపోయింది. ఈ తుఫాను వల్ల చాలా బీభత్సమే జరిగింది. అంతా ఒకలా అయిపోయింది పరిస్థితి అంతా. ఇది ఐ థింక్ న్యూస్లో కూడా వచ్చింది. మీరు ఎవరైనా చూస్తే నాతో కామెంట్ చేసేయండి. బ్లాగ్ కంటిన్యూ చేద్దాం. సో ఇది పరిస్థితి ఇలా ఉంది. దుమ్ముగా ఇదంతా లోపలికి వచ్చేస్తుంది. మనం ఇప్పుడు లోపలికి వెళ్ళిపోతే అది కొన్ని బట్టలు అయితే ఉన్నాయి, వాటిని తీసేసుకొని నేను లోపలికి వెళ్ళిపోతాను. బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, మీరు చూస్తూ ఉండండి. సో ఇది గాలి పరిస్థితి అయితే సౌండ్స్ వినిపిస్తున్నాయి ఆ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ నుంచి. అది కింద చెట్లు చూడండి ఎలా ఊగుతున్నాయి. అంత గాలి వస్తుంది, మీకు వినిపిస్తుంది కూడా ఇందులో సౌండ్. ఫుల్ గాలి. ఇంత గాలి వచ్చి వర్షం పడుతుందా అంటే వర్షం అయితే పడుతుంది, కానీ గోల్డ్ అంత దుమ్ము అలా లేస్తుంది చూడండి. అస్సలు కనపడట్లా. మార్నింగ్ నేను సన్ రైజ్ చూపించినప్పుడు ఎంత క్లియర్గా ఉంటుంది, ఇప్పుడు అలా పొల్యూషన్ ఇలా దుమ్ము లేచినప్పుడు అలా ఉంటుంది. సో ఫుల్ గాలి. హలో, ఇలాంటి వెదర్లో ఇంకా క్రికెట్ క్లాస్ ఎక్కడ అవుతుంది? ఫోన్ వచ్చేసింది తీసుకెళ్ళిపోమని. కొంతమందిని పంపించేశారంట. మీరు కూడా వచ్చి తీసుకెళ్ళిపోండి అని ఫోన్ చేశారు. జనరల్గా ఆయన డ్రాప్ చేస్తారు అప్పుడప్పుడు. ఈరోజు మరి ఏమన్నా పని ఉందేమో. ఓకే, మనమైతే వెళ్ళి తీసుకొచ్చేద్దాం. కింద కూడా చూద్దాం ఎలా ఉందో. ఎలా ఎలా అసలు భయం లేదు. తల్లి హలో, క్యాప్ ఎగిరిపోతుంది. క్యాప్ ఎగిరిపోయి చూసాను కాబట్టి గట్టిగా వస్తుంది. క్యాప్ ఎగిరిపోతుంది. నార్మల్ హౌస్ వైఫ్ ఇంట్లో థింగ్స్ ఎగిరిపోతున్నాయి. ఇంటికి వచ్చేసరికి ఇలా తయారైంది అవుతారు జుట్టు బాబోయ్. ఓకే, ఫైనల్గా మన రవి గారు కూడా వచ్చేసారు ఇవాళ. త్వరగా ట్రాఫిక్ లేదట, హాలిడే కదా. త్వరగా 1 అవర్లో వచ్చేది 45 మినిట్స్లో వచ్చేసారు. కాబట్టి ఇంక ఇప్పుడు మనం ఏదైనా స్నాక్ చేయాలి. చూసారా ఎక్సైట్మెంట్, జుట్టు ఎక్సైట్మెంట్. సో పకోడీ చేద్దాం అనుకుంటున్నాను. ఆనియన్తో కాకుండా క్యాబేజ్ పకోడీ చేస్తాను. పకోడీ చేస్తావు కదా, డాడీ కోసం టీ చేస్తావు. టీ అండ్ పకోడీ. నాకు కాఫీ చేయి. అంటే కాఫీ ఐ మీన్ పాలుతో కలిపి టీ మిక్స్ వేసి అది కాఫీలో యాడ్ చేస్తే దాంతో సహా పకోడీ తింటే బయట కూర్చొని తిన్నాం. ఎంత బాగుంటుంది. బయట తింటే అందుకంత దుమ్మే ఉండదు. బట్ ఓకే చేద్దాం. ఓకే, మీరైతే చూస్తూ ఉండండి. స్నాక్స్ ఏం చేస్తున్నావు చూసేద్దాం. బాయ్. హలో అండి, గుడ్ ఈవినింగ్. పాప ఎలాగో పాలు అడిగింది కదా, సరే పాలు కలుపుతున్నాను ఆ టాపిక్ వచ్చింది కాబట్టి మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు ఇన్స్టాగ్రామ్లో అడిగారు పాపకి మిల్క్లో మీరు ఏమి ఇస్తారని. ఒకరోజు తనకు పాలు కలపడం చూసారట. అదేంటి చాక్లెట్ మిల్కా, చాక్లెట్ హార్లిక్సా ఏంటని డౌట్. కాబట్టి అదైతే నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఇదైతే నేను లిటిల్ జాయ్స్ నుంచి యూస్ చేస్తాను పాప కోసం. ఇది నేను కూడా జనరల్గా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ స్క్రోల్ చేసినప్పుడే చూశాను. నేను చెప్పాను కదా నేను షుగర్కి చాలా దూరం అని. అలానే మా పాప కోసం ఇంట్లోనే నేను అన్ని నట్స్ వేసేసి పౌడర్లా చేసేదాన్ని, ప్రోటీన్ పౌడరు. అది నేను ఎంత ఫైన్ పౌడర్ చేసినా సరే తను తాగడానికి ఇష్టపడేది కాదు, వోమిట్ చేసినట్టు చేసేసేది. సరే ఇంకప్పుడు నాకు ఆప్షన్స్ కోసం చూస్తున్న టైంలో ఇదైతే దొరికింది నాకు. అప్పటి నుంచి యూస్ చేయడం స్టార్ట్ చేశాను. ఆల్మోస్ట్ 2 years అవుతుంది తన కోసం యూస్ చేసి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అలాంటివి ఏం లేవు. ఇందాక కొరియర్ వచ్చింది మీకు చూపిస్తాను అన్నాను కదా, అది ఇదే.
సో ప్రతిసారి ఇలాంటి బుక్ ఏదో ఒకటి వస్తుంది పిల్లలు ఆడుకోవడానికి. ఇదేంటో తర్వాత క్లోజప్లో చూపిస్తానులేండి. అండ్ ఇదైతే న్యూట్రిమిక్స్ పౌడర్, తనకు రోజు వాడే ప్రోటీన్ పౌడర్ ఇదే. వీళ్ళు స్వీట్నర్ కోసం డేట్స్ అయితే యూస్ చేస్తారు, ఎలాంటి ప్రిజర్వేటివ్స్ అలాంటివి ఏమి ఉండవు. సో ఇందులో చాక్లెట్ అండ్ స్ట్రాబెరీ 2 ఫ్లేవర్స్ ఉంటాయి. స్ట్రాబెరీ జస్ట్ ఒకసారి ట్రై చేశాను కానీ తనకు నచ్చలేదు, ఎప్పుడు చాక్లెటే. సో దీన్ని చాక్లెట్ మిల్క్ షేక్ అని అంటూ ఉంటుంది అది. అండ్ కాంబోలో నేను తన కోసం మల్టీవిటమిన్ గమ్మీస్ కూడా తీసుకుంటాను. జనరల్గా మా దగ్గర ఢిల్లీ ఎన్సీఆర్లో ఉన్న పిల్లలందరికీ ఏదో ఒక రకంగా మల్టీవిటమిన్ డాక్టరే సజెస్ట్ చేస్తారు. ఎందుకంటే ఏదో ఒక విటమిన్ డెఫిషియన్సీ అలాంటివి వస్తూ ఉంటాయి. మమ్మల్ని కూడా తీసుకోమంటారు కానీ మేమేం తీసుకోం. జనరల్గా ఇవన్నీ నేను ఫారిన్ కంట్రీస్లో విన్నాను, మళ్ళీ ఢిల్లీ వచ్చాకే వింటున్నాను. సరే రోజు సిరప్ తాగమంటే గొడవ చేస్తుంది. ఆ ఆప్షన్ అదే పౌడర్ కోసం చూసినప్పుడే నేను ఇది చూశాను. సరే ట్రై చేద్దాం. ఇవైతే చాక్లెట్స్లో ఉంటాయి కదా, రోజు ఎలాగో చాక్లెట్ అడుగుతూ ఉంటారు కావాలని. ఆ టైంలో ఒకటి ఇచ్చేస్తే తినేస్తుంది, హెల్త్కి హెల్త్, చాక్లెట్ తిన్న ఫీలింగ్ కూడా వస్తుందని ఇవైతే తన కోసం యూజ్ చేస్తున్నాను. ఇదేం కొలాబరేషన్ కాదండి, నా డబ్బులతో నేను తీసుకుంటే. జస్ట్ తను నన్ను ఇన్స్టాగ్రామ్లో అడిగారని షేర్ చేస్తున్నాను. హార్లిక్స్, బోర్న్విటా, బూస్ట్ ఇలాంటివి నేను యూజ్ చేయను. అది అంతకుముందు అలా ట్రై చేశాను, దాన్ని తాగలేదు. ఇంక ఇప్పుడైతే ఇది యూజ్ చేస్తున్నాం. బాగా చిన్నప్పుడు అంటే ఇంకప్పుడు అలా ఇచ్చాం. ఎక్కువ బాదం పౌడర్ అలాంటివి వేసి పట్టడానికి ట్రై చేసేవాళ్ళం. ఊహ తెలియని వయసులో పిల్లలు ఏదైనా తాగేస్తారు. కొంచెం వాళ్ళకి తెలియడం స్టార్ట్ అయ్యాకే ఫుడ్ గురించి వంకలు పెట్టడం స్టార్ట్ చేస్తారు. అప్పుడే మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి. బయట అంత గాలి ఉరుములు మీకు వినిపిస్తున్నాయి కదా, ఇక్కడ మాత్రం చెమటలు కిచెన్లో. అది పరిస్థితి. నేనైతే తనకి పాలు కలిపేస్తాను, మా కోసం పకోడీ వేస్తా, టీ పెట్టాలి. 2 స్టవ్లే కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ ఉంటాను. దీని గురించి ఇంకా డీటెయిల్స్ మీకు ఎవరికైనా కావాలంటే ఇక్కడ కామెంట్ సెక్షన్లో లేకపోతే ఇన్స్టాగ్రామ్లో అడగండి నన్ను. నేను ప్రైస్ డీటెయిల్స్ అవన్నీ మీకు చెప్తాను. తీసుకోవచ్చు, పిల్లలకి యూస్ చేయొచ్చు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. మొన్న మన రితు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మమ్మ కూడా అడుగుతున్నారు నన్ను, తనకు కూడా చెప్పాను. నేను కూడా ఇన్స్టాలో చూశాను, ఆర్డర్ చేస్తాను, బాగుందా అని అన్నారు. నేను 2 years నుంచి వాడుతున్నాను కాబట్టి సజెస్ట్ చేశాను, బాగుంటుంది. అది వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, మీరు చూస్తూ ఉండండి. అండ్ ఇది ఆ యాక్టివిటీ బుక్ అయితే బ్రెయిన్ జిమ్ అని వస్తుంది చూసారా. దిస్ ఇస్ మంత్ ఆఫ్ ఏప్రిల్. అలా మంత్లీ ఆర్డర్ చేసినప్పుడు అవి వస్తాయి. గమ్మీస్ కూడా అంతే, 30 ఉంటాయి ఒక బాక్స్లో. డైలీ ఒకటి తింటే మంత్లీ సరిపోతుంది అనమాట. దీని గురించి ఇంకా మీకు డీటెయిల్స్ ఏమన్నా కావాలంటే ఇక్కడ కానీ ఇన్స్టాలో కానీ నాకు మెసేజ్ చేసేయండి. అండ్ ఇలా పిల్లలకి ఫుడ్ కన్నా తినే వాటికన్నా ఇలాంటి యాక్టివిటీస్ అంటే మిగతా పిల్లల సంగతి ఏంటో కానీ మా పాపకు మాత్రం చాలా ఇష్టం. మీరు అబ్జర్వ్ చేస్తే ఇందులో హాఫ్ ఆఫ్ ద బుక్ ఆల్రెడీ కంప్లీట్ చేసేసింది వచ్చిన 1 hourలోనే. అలా ఉంటుంది మా అమ్మాయితో. అండ్ ఇవైతే గమ్మీస్ ఇలా చక్కగా బాక్స్లో వస్తే మీకు స్టోర్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. అలా ఓపెన్ చేసి రోజుకొకటి ఇచ్చేస్తే వాళ్ళు చక్కగా తినేస్తారు, బాగుంటుంది, మంచిది. ఇది జస్ట్ సప్లిమెంట్స్ అంతే. మనం న్యాచురల్ ఫుడ్ నుంచి అన్నీ ఇవ్వడానికి చూడడమే మంచిది. బట్ ఒక్కొక్కసారి ఇలాంటివి కూడా ఇవ్వడం తప్పదు, మనం ఉండే వెదర్ కండిషన్స్ని బట్టి, మా దగ్గర ఉండే పొల్యూషన్కి. చెప్పాను కదా ఇక్కడ వెదర్ అంతా చాలా పిచ్చి పిచ్చిగా ఉంటుంది. ఇలాంటి వాటిలో ఉన్నప్పుడు ఇలాంటివన్నీ తప్పవు. అండ్ ఇదైతే చక్కగా మంచి టెడ్డీబేర్ షేప్లో ఉంటుంది కాబట్టి బాగా సరదాగా ఇష్టపడుతూ తింటూ ఉంటారు. ఇంకా మీరు ఎవరైనా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతుంటే మనకి సేమ్ రిత్కృతి స్వీట్ హోమ్ ఐడితో ఇన్స్టా అకౌంట్ ఉంది, అక్కడ ఫాలో అయ్యి సపోర్ట్ చేసేయండి. ఇంకా లేట్ అయిపోతుంది, పకోడీ వేసేసుకుందాం. ముందుగా క్యాబేజ్ని ఇలా సన్నగా కట్ చేసుకున్నాను. మీరు ఆనియన్స్ తినలేని రోజుల్లో ఇది మంచి ఆల్టర్నేటివ్ అనే చెప్పాలి ఆనియన్కి. ఆనియన్ పకోడీకి ఏమాత్రం తీసిపోదు టేస్ట్, చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. క్యాబేజ్ని ఇలా సన్నగా కట్ చేసుకున్న తర్వాత అందులో మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి సరిపడా శనగపిండి తీసుకోండి. 1 స్పూన్ బియ్యపిండి అయితే యాడ్ చేశాను, ఫుల్ స్పూన్. అందులో పసుపు, ఉప్పు, కారం, డైజెషన్ కోసం అజ్వైన్, వాము యాడ్ చేసుకొని లిటిల్ వాటర్ వేసుకుంటూ కొంచెంగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోండి. ఆనియన్స్ లాగా క్యాబేజ్ నుంచి వాటర్ రాదు కాబట్టి మీకు వాటర్ కొంచెం ఎక్కువే పడుతుంది. సో చూసి అడ్జస్ట్ చేసి మీరు పకోడీ ఎలా వేసుకోవాలి అనే దాన్ని బట్టి కలిపేసుకోవడమే అంతే. ఇంకా ఏం చేసేది లేదు. సోడా అలాంటివి ఏం వాడాల్సిన అవసరం లేదు, రెగ్యులర్గా వాడకపోవడమే మంచిది. అండ్ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. అండ్ ఇంకా మీరు మన ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ మీరు ఏదైనా స్పెషల్ రెసిపీ మన ఛానల్లో చూడాలనుకున్నా నాతో కామెంట్ చేస్తే నేను తప్పకుండా ట్రై చేసి మీతో షేర్ చేస్తాను.
అది ఇంక ఇక్కడైతే ఆయిల్ వేడవడానికి పెట్టేశాను. ఆ ప్రిపరేషన్ అంతా చేసేలోపు అది వేడైపోయింది. పకోడీ వేసేస్తున్నాను. పక్కనే టీ కూడా రెడీ అయిపోతుంది. మీరు ఇలా సరదాగా ఒక సాయంత్రం గడపాలనుకుంటే ఏం తినాలనుకుంటారో నాతో చెప్పేయండి. మా వాళ్ళు జనరల్గా పకోడీయే ప్రిఫర్ చేస్తారు. చెప్పాను కదా, మిర్చి బజ్జీలు నేను ఎక్కువ వేయను, నాకు సరిగ్గా రాదని నా ఫీలింగ్. పకోడీ అయితే మనకి ఇలా జుజుబీ అనమాట, అలా వేసేస్తాను, ఇలా తినేయచ్చు. ఇంక ఈ గ్యాప్లో మా పాప కూడా ఫ్రెష్ అయిపోయింది, తనకి పాలు కూడా కలిపేశాను. ఆ న్యూట్రీ మిక్స్ మీరు ఎవరైనా ట్రై చేయాలి పిల్లల కోసం అంటే తప్పకుండా యూస్ చేయండి. తర్వాత ఫస్ట్లో ప్రోటీన్ పౌడర్ అండ్ గమ్మీస్ మాత్రమే ఉండేవి. నేను 2 ఇయర్స్లో యూస్ చేయడం స్టార్ట్ చేశాను కదా, ఎన్ని లాంచ్ చేశారంటే అందులో ప్రతిదీ మల్టీవిటమిన్ అండ్ చక్కగా మీకు షుగర్ లేకుండా ఉంటవి ప్రతిదీ. పిల్లలకి మీరు వాళ్ళ దగ్గర ఏం తీసుకున్నా సరే, కుకీస్ అలాంటివి తీసుకున్నా మైదా లేకుండా చక్కగా మన మిల్లెట్స్తో చేసినవి దొరుకుతాయి. అందుకే నాకు బాగా అనిపిస్తుంది. లిటిల్ జాయ్స్ మీకు ఎవరికైనా కావాలంటే తప్పకుండా ట్రై చేయొచ్చు. నేను ఆల్రెడీ యూస్ చేస్తున్నాను కాబట్టి. ఈవెన్ దట్ స్ట్రాబెర్రీ కూడా మంచి స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ తాగిన ఫీలింగ్ వస్తుంది. మా పాప జనరల్గా స్ట్రాబెర్రీస్ బాగా తింటుంది, మరి ఆ ఫ్లేవర్ ఎందుకు నచ్చలేదో తెలియదు, ఒక్కొక్కసారి అలా అయిపోతూ ఉంటుంది. మనం అలాంటి వాటికి ఏం చేయలేం. అండ్ ఇక్కడైతే టీ కూడా రెడీ అయిపోతుంది. అలా టీ తాగి పకోడీ ఎంజాయ్ చేసి కాసేపు ఐపీఎల్ అయితే చూసేసాం. ఇంక ఇప్పుడు అదే కదా, టీవీ స్టార్ట్ చేస్తే ఐపీఎల్ మాత్రమే నడుస్తుంది మా ఇంట్లో. అండ్ డిన్నర్కి పకోడీ అవన్నీ కొంచెం హెవీగా తిన్నాం కాబట్టి సింపుల్గా ఇడ్లీ వేసేయమన్నారు మా వారు. సో ఇడ్లీ వేసేసి చక్కగా కొబ్బరి పల్లి చట్నీ అయితే చేసేసాను. హ్యాపీగా మేము మా డిన్నర్ ఎంజాయ్ చేసేసిన తర్వాత ఇంకా కిచెన్ అయితే క్లీన్ చేసుకోవాలి కదా, ఇది క్లీన్ చేసుకోకపోతే మనకు నిద్ర పట్టదు. అండ్ ఇక్కడ మీరు కిచెన్ ప్లాట్ఫామ్ మీద ఏం పెట్టుకున్నా సరే వాటిని చుట్టూ నుంచి తుడుచుకుంటూ వెళ్ళిపోవడం కాదు, డైలీ అట్లీస్ట్ ఆల్టర్నేట్ డే అయినా సరే మీరు అవన్నీ తీసి వాటి కిందంతా నీట్గా క్లీన్ చేసుకుంటే, ఇప్పుడు సమ్మర్ కదా చీమలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఈ రైస్ కుక్కర్ లాంటి వాటి దగ్గర ఏమన్నా రైస్ అటు ఇటు పడిపోయినా, కొంచెం ఫుడ్ పార్టికల్స్ ఏమన్నా ప్లాట్ఫామ్ మీద ఉంటే చీమలు ఈజీగా వచ్చేస్తాయి. కాబట్టి మీ ప్లాట్ఫామ్ మీద జనరల్గా తక్కువ వస్తువులు ఉండేలా చూసుకోండి. నాలా ప్లేస్ లేకపోతే ఏం చేస్తారు చెప్పండి, పెట్టుకోకుండా తప్పదు కదా. అలా పెట్టుకున్నప్పుడు వాటిని కదిపి ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటే నీట్గా ఉంటుంది, చీమలు రాకుండా ఉంటాయి. మెయిన్ ఈ సమ్మర్లో పెద్ద ప్రాబ్లం చీమలే. కాబట్టి ఇలా నీట్గా క్లీన్ చేసేసుకోండి. నేను అలానే నా కిచెన్ క్లీన్ చేసుకున్నాను. అండ్ నా థర్స్డే అయితే ఇలా అయిపోయింది. ఆ గాలి తుఫాన్ విషయానికి వస్తే సమ్మర్లో ఇలా వస్తూనే ఉంటాయి, నేను మీకు షేర్ చేస్తానులేండి. ఇది సీజన్ అనమాట వాటికి. ఆ నెక్స్ట్ డే అంటే ఫ్రైడే రోజు కూడా వచ్చింది, కాకపోతే కొంచెం లేట్గా. లక్కీగా పాప క్రికెట్ అయిపోయిన టైంకి వచ్చిందనమాట. సో అది విషయం. అయితే ఈరోజు ఈ చిన్న బ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్.